పార్వతీపురం మన్యం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సందీప్ కబ్జాలకు పాల్పడ్డాడని జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీను ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాప్రతినిధి అయి ఉండి కబ్జాలు చేసిన జోగారావుపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బోనాల విజయ్ చంద్ర ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం గత ప్రభుత్వంలో కబ్జాలు, వెలికితీత బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అతను ఏజెంట్గా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ భూమిని బిళ్ళబంద మీద రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారన్న దానికన్నా ప్రజాప్రతినిధులు కబ్జా చేశారన్నది దృష్టి సారించాలని అధికారులకి సందర్భంగా కోరుకుంటున్నాను. ఒక ప్రజాప్రతినిధి, ఒక శాసనసభ్యుడు, నియోజకవర్గ ప్రథమ పౌరుడు, ఆయన టైంలో ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ జరిపి బంధాన్ని దర్జాగా కబ్జా చేసి ఈవేళ పార్వతీపురంలో ఆయన తలెత్తుకొని తిరుగుతున్నాడు. దీనిపైన మేము ఒకటే మా శాసనసభ్యులను అడుగుతున్నాం, ఇది అలజంగి జోగారావు గారి పేరుని బిళ్ళబంద రిజిస్టర్ అయ్యి ఉన్నది. ఇంతకన్నా సాక్ష్యాధారాలు ఏమి లేవు. వీటిపైన ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారులతో చర్చించి ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకునే విధంగా మేమందరం కూడా పనిచేస్తాం. వీటన్నిటిపైన పెద్ద రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఇందులో హస్తాలు ఉన్నాయి. అన్ని పార్టీల మధ్యతరగతి నాయకులు అందరూ కూడా వీటి హస్తాల్లో ఉన్నాయి. వీటిని బయట పెట్టండి, లేదంటే ఈవేళ నుండి పార్వతీపురంలో దొరికినోడికి దొరికినట్టుగా కబ్జాలు చేసుకుని బతుక్కోండి. మీకు సిగ్గు ఉంటే వీటన్నిటిపైన, అసలు చెరువులు కబ్జా చేసిన వాటిపైన ఈవేళ ప్రజలందరూ కూడా నిలబడి, ప్రజానాయకులందరూ కూడా, అన్ని పార్టీల నాయకులు కూడా సిగ్గుపడి ఈవేళ ఏదైతే ఈ చర్యలు ఉన్నాయో వాడి మీద వీడి మీద వాడు, పేపర్లో రాయించుకోవడం, పేపర్లో ఉంచడాలు, ఇవన్నీ కూడా